అరే అపర్ణ ఫోటో ఇక్కడుందేంటి? ఓ నిన్ను మర్చిపోయి తెచ్చేసినట్టున్నాను. తీసుకెళ్ళి ఇచ్చేస్తే పోతుంది. లేదంటే పొరపాటున అక్క కంట్లో పడిందా నా ప్రాణం తీసేస్తుంది. ఎంతసేపు అయింది అక్క వచ్చి? నువ్వు ఆ ఫోటో వెనక దాచి ఎంతసేపు అయింది? అంటే ఏదో చిరిగిపోయిన ఫోటో అక్క, పారేద్దామని. పారేద్దామనా? నా కంట్లో పడకుండా దాచేద్దామనా? నీ దగ్గర దాయాల్సిన అవసరమే ఉందక్క. అయితే చూపించు. అమ్మో చూసిందో పెద్ద గొడవ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? చూపించమంటే అలా దిక్కులు చూస్తావేంట్రా? చూపించు. సారీ అక్క, నేను చూపించలేను. ఏ ఎందుకు చూపించలేవు? అది ఆడవాళ్ళు చూడలేని ఫోటో. ఏంటి? అవునక్క, చాలా అసభ్యంగా ఉంటుంది. ఇలాంటి ఫోటోలు చూడడం తప్పే. కాకపోతే అమెరికాలో ఒక ఫ్రెండ్ నా బ్యాగ్లో పెట్టేశాడు. మర్చిపోయి తెచ్చేసానక్క. ఇందాక బట్టలు సర్దుకుంటుంటే బయటపడింది. నువ్వు చూసేలోపే పారేద్దామని అనుకున్నాను. ఇంతలోపు నువ్వే వచ్చేసావు. సూపర్ రా, కట్టుకథలు చాలా బాగా చెప్తున్నావు. అవునులే, ఎంతైనా ఈ సుకనికి తమ్ముడు కదా. అంతా బానే చెప్పావు గన్రా. బట్టలు సర్దినప్పుడు అన్నావు చూడు, అప్పుడే దొరికిపోయావురా. ఎలాగో తెలుసా, నీ బట్టలన్నీ ఉతికించి ఇస్త్రీ కోసం నేనే పంపించాను. మరి ఇంకే బట్టలు సర్దేవరా? నా బట్ల మీ బావ బట్ల? అది యాక్చువల్గా అక్క. ఫోటో చూపించు. అనుకున్నానురా, అప్పుడే అనుకున్నాను అది నిన్ను వల్ల వేసుకుందని. ఎంత మాయలాడి కాకపోతే, ఎంత నిన్ను మాయ చేయకపోతే నా మీద బొట్టు వేసి మరీ దాన్ని లవ్ చేస్తావు? అక్క నేను చెప్పేది వినక్క. నేను ఇంకేం విన్ను. నిన్న విన్నదానికి కూడా చంపలు వేసుకుంటున్నాను. నా తమ్ముడు నన్ను మోసం చేయడం నమ్మానురా, కానీ బాగా బుద్ధి చెప్పావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఎక్కడికి? ఊరికి. ఎందుకు? నీ పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామని. పదహే. అక్క నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదక్క. నిన్న కూడా సేమ్ టు సేమ్ ఇదే డైలాగ్ చెప్పావురా. ఏమైంది? తెల్లారేసరికి ఫోటో చేతిలోకి వచ్చింది. ఇలాగే వదిలేస్తే రేపో మాపో దాని బెళ్ళలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తావు. అలా జరగకూడదంటే అర్జెంటుగా నువ్వు బయలుదేరాలి. పద. అక్క 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 ఆగక్క. అక్క నేను చెప్పేది వినక్క. నేనేం విననురా, నువ్వేం చెప్పొద్దు. సైలెంట్ గా వస్తే ఇంతటితో వదిలేస్తాను, లేదంటే అందరినీ పిలిచి పంచాయతీ పెట్టిస్తాను. ఆ పన్ను పరువు తీసేస్తాను. వద్దక్క, అంత పని మాత్రం చేయదక్క ప్లీజ్. అయితే నోరు మూసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరైనా అడిగితే వచ్చిన పని అయిపోయిందని చెప్పు. రాజవారి నుంచి కబురంటే ఏమిటది? ఏమో చూద్దాం. ఇదిగో నాయుడు బాబా, ఇలారా. వస్తున్నా. ఏడు సుకన్యక, మా అర్జున్ ఊరు వెళ్తున్నాడు, కాస్త రైల్వే స్టేషన్ దాకా తోడెళ్ళిరా. ఏడు బారు నిలుపుతున్నావా? అంటే నీ డ్రీమ్ గర్ల్ దొరికిందనమాట. డ్రీమ్ గర్ల్ ఏంటి? ఓహో, దాని విషయం నీకు కూడా చెప్పేశాడా? ఇది ఆ విషయం నీకు కూడా చెప్పించాడా? అయ్యి బాబాయ్ పార్ను. సర్లే గాని ముందు నువ్వు వెళ్ళి బండి రెడీ చేయించు. అలాగే ఎన్న రెడీ చేస్తాను. పార్ను నువ్వు ఇక్కడే ఉండు, బ్యాగ్ తీసుకొస్తాను. ఏంటి ఇలా జరిగింది? రే పద. అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. అక్క నా మాట వినక్క ప్లీజ్. ఇంకేం చెప్పొద్దురా. డబ్బులు ఇవ్వే. ఏం డబ్బులు?
డబ్బులు ఇవ్వే. అర్థమైంది. ఇప్పటికైనా అర్థమైందా ఈ స్నేహ ఏంటో, స్నేహ రేంజ్ ఏంటో? ఎంత పెద్ద తోపైనా మనం ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఇంకా చూస్తావేంటి? డబ్బులు ఇవ్వు. నా దగ్గర లేవత్తయ్యా. ఏడు చిన్నపిల్లలు ముట్టుకుని డబ్బులు అడుగుతున్నావు. ఎంత కావాలి చెప్పి నేను ఇస్తాను. 10, 20, 100, 1000. ఆపు. నీ డబ్బులేవి నాకొద్దు, నువ్వు ఇవ్వవే. ఎందుకు ఎందుకు ఇవ్వాలి? నీకెందుకు, నువ్వు ఊరుకో. ఇవ్వాలి 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 కరెక్ట్ ఇవ్వాలి. ఇవ్వు డబ్బులు ఇవ్వు. ఏంటి నాయుడు బాబా దాన్ని డబ్బులు అడుగుతున్నారేంటి? అదేండి అబ్బో చాలా పెద్ద మ్యాటర్. అదే నేను చెప్పను బాబు, స్నేహ చెప్తుంది కరెక్ట్ గా. ఈ స్నేహతో పందెం కట్టి ఓడిపోయింది కాబట్టి డబ్బులు అడుగుతున్నాను. ఓడిపడబెట్టి ఆయన ఓడిపోయిన డబ్బులు ఇచ్చారు సుకనా. అంతకంటే ఘోరం అయింది ఏంటంటే అంజలి ఓడిపోయిందంటే నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు బాగు, అసలేం జరిగిందో చెప్పే. ఈ అర్జున్ రోజు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఇతన్ని ఇంట్లోంచి ఎలాగైనా పంపించేయాలనుకున్నాను. అంజలి నాతో పందెం కాసింది, లేదత్తా నువ్వు పంపించేయాలనుకున్నా మా అమ్మ ఆపేస్తుంది అని. మా అమ్మకు తెలియకుండా ఇంట్లో ఏమీ జరగదు అని. కానీ ఇప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకు తెలీదు? బాగా తెలిసింది. అయ్యి బాబాయ్ శబాస్ శబాస్ నువ్వు నాకంటే సుకన్యగా బాగా తెలిసింది. ఏ సుకన్య? ఆయన సుకన్య ఓడిపోయినప్పుడు డబ్బులు ఇచ్చాను కదా, అండ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి స్నేహితో ఆట అంటే శివంతో ఏట మరి కరెక్ట్ చెప్పినా. అమ్మా డబ్బులు ఇచ్చాయమ్మా. ఛ, దీని చేతిలో నేను ఓడిపోవడం ఏంటి? నేనే గెలవాలి. వీళ్ళ సంగతి తర్వాత చూస్తాను. ఏడు సుకన్య ఇంకా ఆలోచిస్తున్నావు? అసలు ఓడిపోవడమే పెద్ద బరువు తక్కువ. అందులోనూ ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇంకా బరువు పోద్ది. ముందు నువ్వు నోర్మి. రే తమ్ముడు, నువ్వు లోపలికెళ్ళరా. నువ్వే కదక్క వెళ్ళిపోమన్నావు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నువ్వు ఇక్కడ 2 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్తున్నావు. లోపలికి వెళ్ళు. సరే అక్క. ఈ సుకన్యకి గెలవడం తప్ప ఓడిపోవడం అంటే ఏంటో తెలీదు. ఏ పులిని ఇంగ్లీష్ లో ఏమంటారే? డాంకీ. హ, ఈ సుకన్య డాంకీ లాంటిది. నన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు. ఏయ్, ఇప్పుడు నువ్వు డబ్బులు అడగవే. ఎంత? 1000, 10,000? అత్త డబ్బులు ఇచ్చే. నాయుడు బాబా డబ్బులు ఇచ్చే. ఎంత? 10 రూపాయలు నాయుడు బాబా. 10 రూపాయల చీపుగా. ఇదిగో 10 రూపాయలు. నాకెందుకు, మా అమ్మకి ఇచ్చే 10 రూపాయలు. కరెక్ట్ చెప్పింది. అక్క 10 రూపాయలు తీసుకో, చెయ్యి పట్టు దాచుకో జాగ్రత్తగా. 10 రూపాయల కోసమా? అక్క మర్చిపోయాను. ఇగో వారిని దింపడానికి కార్ తెమ్మన్నావు కదా, ఆడికి ఇవ్వాలి. 10 రూపాయలు తక్కువ ఉంది కరెక్ట్ డబ్బులు. ఇచ్చి మళ్ళీ ఇస్తానే. థ్యాంక్స్ మరదల్. నేనుండగా నువ్వు వెళ్ళలేవు బావా, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. అత్తయ్య, మా మామయ్యని ఊరికెళ్లకుండా ఎందుకు ఆపేశావు? నిన్నిచ్చి పెళ్లి చేద్దామని. పాప మా పన్నాత్త ఫీల్ అవుతుందేమో. వస్తే నిన్ను ఏటమ్మా మీ అన్నయ్య కోసం చూస్తున్నావా? అవును నాన్న, వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటా అని. వస్తాడులేమ్మా, వాడైనా పక్కింటికి వెళ్ళాడా 10 నిమిషాల్లో రావడానికి? వెళ్ళింది రాజావారింటికి. అక్కడ వాళ్ళు ఏం పని చెప్పారో, ఎక్కడికి పంపించారో అవన్నీ చూసుకొని రావాలిగా. అంటే రాజయ్య వారు అన్నయ్యని పిలిపించింది పనులు చెప్పడానికా? మరి ఇంకెందుకు పిలుస్తారు? వాళ్ళ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగటానికి, అన్నయ్యకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి. అలా ఏం పిలిచుండరు. ఈసారి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి పిలిపించుంటారు. ముఖ్యమైన విషయమా? ఏటమ్మా అది? అంటే అప్పన్న పెళ్లి చూపులు చెడిపోయాయి కదా. చెడిపోలేదమ్మా, ఆగిపోయాయి. అదే ఆగిపోయాయి కదా, అందుకనే అన్నయ్యని పిలిపించారేమో అనుకుంటున్నాను. కరెక్టేనమ్మా, ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పడానికి పిలిపించుంటారు. ఓహో, మీకు అలా అర్థమైందా? ఈ ఇంట్లో నాకు తప్ప ఎవరికి బుర్ర లేనట్టుంది. అదిగో అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య
రాజావారు ఏమన్నారు? ఓకే అన్నారా? అపర్ణ కూడా ఓకే చెప్పిందా? రాజలక్ష్మి గారు ఏమన్నారా? ఒప్పుకున్నారా? ఇంతకీ కాయ పండా? పుచ్చా? పుచ్చేంట్రా? అసలు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీ అన్న నాయుడు బాబు వెళ్ళడం ఫెయిల్ అవడమా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నిజంగా? అవునే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. రాజవారి కాదు, ఇల్లంతా ఫుల్ హ్యాపీ. అయ్యో బాబాయ్, ఇది కళా నిజమా? ఒక్క నిమిషం ఉండన్నయ్య. ఒరే అదేమడుతుందో నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదురా. చూస్తున్నా నాకు మాత్రం మెంటలు వచ్చేలా ఉంది. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, సుకన్య దిష్టి. ఉయ్యన్నయ్య నేనా? ఏటే దిష్టి వేడి అడవిడేటి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏంటా ఇదంతా? ఏమోరా. చాలే, ఇంత శుభవార్త చెప్పావుగా. హడావిడి చేయకపోతే నీ చెల్లెళ్ళు ఎలా అవుతాను? అయినా ఇప్పుడే ఉంది, రేపు పెళ్లిలో చూడు. పెళ్ళేటే? మళ్ళీ మొదలు పెట్టావా వెటకారాలు? నిజం చెప్పేశావు కాబట్టి నీ డ్రామాలు నేను నమ్మనులే. అయ్యి బాబాయ్, నాన్నగారు అర్జెంటుగా దీన్ని మంత్రగాడికి కానీ మెంటల్ డాక్టర్ కానీ చూపించాలి. నీ పెళ్ళయ్యాక చూపిద్దులే కానీ ముందు పెళ్లి పనులు చూడు. ఎవరు పెళ్ళే? నీ పెళ్ళ నా పెళ్ళ? మా తాత పెళ్లి. జోకా? మనం పుట్టక ముందే అయిపోయింది మన తాత పెళ్ళే. పోరా. అయినా మీరు కూడా ఏంటి నాన్న సైలెంట్ గా ఉంటారు? బాగుందమ్మా, సైలెంట్ గా ఉండక డాన్స్ ఏమంటావా? అయ్యో, మీలో ఒక్కరికి కూడా బాధ్యత లేదే. సర్లే, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. శుభలేఖల రేట్లు తెలుసుకోండి, అలాగే బ్యాండ్ వాళ్ళని మాట్లాడండి. ఎందుకే? కావాలి కదా. ఆ అప్పన్న గారి బ్యాండ్ వాళ్ళు ఏమేం బాలేదు. రేపు కొత్త వాళ్ళని మాట్లాడండి అన్నయ్య. అలాగేనే. ఇదిగో ఆ కాంతార వాడి క్యాటరింగ్, మోతుసీని గడి మైక్ సెట్టింగ్, కన్నికా పరమేశ్వర్ కళ్యాణ మండపం అన్ని మాట్లాడమంటావా? మాట్లాడేస్తానా? అబ్బో పర్లేదే, చాలా విషయాలు తెలుసుకున్నావు. ముందు జాగ్రత్త. గడిది గుడ్డి జాగ్రత్త. లేకపోతే మరేటే ఈ లిస్ట్ అంతా ఎందుకు? ఎవడు పెళ్లి చేస్తున్నట్టు? నీ పెళ్లి చేయడానికి. నా పెళ్ళ? నానా నాకు గారి సంబంధం ఏమి చూసేవాటి? సంబంధమా నీకా? నేనెప్పుడు చూశాను రా. మరి ఇదేంటి పెళ్ళటది? ఒక మాట చెప్పు, ఇప్పుడు రాజావారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? పిలిచారు కాబట్టి. ఎందుకు పిలిచారు? అవని చెప్పి ఓపిక నాకు లేదు కానీ రానా భోజనం చేద్దాం, ఆకలేస్తుంది. పదా భోజనం చేద్దాం. రాజావారు రమ్మంటే నేను ఏదో ఎక్కువ ఉంచుకున్నాను. అపర్ణ, పెరికోడికి ప్రేమించే హక్కు లేదంట. అసలు ధైర్యం లేనివాడు ప్రేమ గెలవదంట. కానీ ప్రేమ పిరికోడిలో కూడా ధైర్యం నింపుతుందని నిన్ను ప్రేమించేగా తెలిసింది. అలాగే నీకు కూడా నా మీద ప్రేమ ఉందని, నీ మనసులో నేను ఉన్నానని నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా అర్థమవుతుంది. నా ప్రేమలో నిజాయితీ ఉంటే, నా ప్రేమ నిజమైందే అయితే నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావని, స్వాగతిస్తావని ఆశిస్తూ ప్రేమతో నాయుడు బాబు. ప్రేమతో నాయుడు బావా. అమ్మ నాయుడు బావా, మాటకు ముందు ఒక అపర్ణ, మాటకు తర్వాత ఒక అపర్ణ అంటుంటే ఏమోలే అనుకున్నాను. అసలు మ్యాటర్ ఇదన్నమాట. చెప్తా. ఇన్నాళ్ళు చిన్న అనుమానం ఉండేది, ఈ లెటర్తో కన్ఫర్మ్ అయిపోయింది.
నాయుడు బావ అపర్ణ లవ్లో పడ్డాడని. పాపం ఈ లెటర్ అపర్ణకి ఇవ్వాలని ఎంతో కష్టపడి సితార్లో పెట్టి పంపిస్తే ఇదేమో నాకు దొరికింది. నాయుడు బావ సైడ్ ఓకే, కానీ అపర్ణ విషయమే అర్థం కావట్లేదు. నాయుడు బావ అపర్ణ ఇద్దరు వాళ్ళలో ఉన్న ప్రేమను మనసులో దాచుకుని బయటికి చెప్పలేకపోతున్నారని చిన్న అనుమానం. ఏదేమైనా వాళ్ళ ప్రేమ సక్సెస్ కావాలి. వాళ్ళు ఎలాగో మనసులో మాట బయట పెట్టుకోలేరు, దానికి మనం హెల్ప్ చేస్తే పోలే. ఏ రోజైనా ఈ లెటర్ ఉపయోగపడుతుంది. అయినా ఈ పాటికి ఎవరో ఒకరు ఈ పనిలో ఉండుంటారే. నో, ఇంకా లాభం లేదు. మనమే ఏదో ఒకటి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయకపోతే అక్క బావలిద్దరూ మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ కాజల్ లాగా దూరం దూరంగానే ఉంటారు. ఇద్దరిని ఒకటి చేయాలంటే ఏదో ఒక వండర్ జరగాలి. ఏం చేద్దాం? అక్క ఇష్టపడుతున్న విషయం డైరెక్ట్ గా అర్జున్ కి నేనే చెప్పేస్తే? అమ్మో, అసలే డ్రీమ్ గర్ల్ లవ్ లో ఉన్నాడు. తొక్కలో బిల్డప్ కోసం వెళ్ళి అక్కకి చెప్పాడనుకో, ఆవిడ నిప్పు తొక్కిన కోతలాగా తైతక్కలాడిపోతుంది. ఒక లవ్ లెటర్ రాసి ఇట్లో అపర్ణ అని సంతకం పెట్టి అర్జున్ బావకి కనబడేలా ఎక్కడైనా పెట్టేస్తే, అమ్మో అది ఇంకా డేంజర్లా ఉంది. అర్జున్ చూసేలోపు ఇంకెవరైనా చూసారే అనుకో, అక్క పరువు పోతుంది. మరేం చేద్దాం? గుడ్ ఐడియా. ఈ ఐడియా అద్దరిపోయింది. ఇది కనుక కరెక్ట్ గా వర్కౌట్ అయింది అనుకో, ఇద్దరు కన్ఫర్మ్ గా కలిసిపోతారు. బావా 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 బావా, ఏ హాయ్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బావా? బయలుదేరు, లే. ఎక్కడికి? అదేంటి, నీకెవరు చెప్పలేదా? దేని గురించి? ఈ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉంటున్నా ఆ విషయం నీకు తెలియదంటే నాకు చాలా బాధగా ఉంది బావా. ఆ విషయం ఏమో గానీ మీ అక్క నాయుడు బాబా ప్రేమించుకున్న విషయం తెలిసి నేను ఇంకా షాక్ లోనే ఉండిపోయా. అసలు నీకు తెలిసిన విషయం ఏంటో చెప్పు. అది అపర్ణక్క. అపర్ణక్క? అక్క నాకు, నీకు కాదు. సారీ, అపర్ణ మరదలు. నీకోసం ఎంత పనిచేసిందో తెలుసా బావా? ఏం చేసింది? నా నోటితో నేను చెప్పలేను బావా, చెప్పలేను. ఏ, ఆ నోరు తిట్టడానికి తప్ప చెప్పడానికి పనికిరాదా? చాలే. మా అక్క నీకోసం సింగపూర్ కాఫీ చేసింది బావా. మీ అక్క రాత్రి కూడా ఇక్కడే ఉంది కదా, సింగపూర్ ఎప్పుడు వెళ్ళింది? సింగపూర్ కాఫీ అంటే సింగపూర్ లో చేసిందని కాదు. నా కోసం చేయడం దేనికి? ఏమో, ఎందుకు చేసిందో నీకు తెలుసు, ఆమెకు తెలుసు, నాకేం తెలుసు బావా. మీ మధ్య ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఏంటో. త్వరగా రా బావా, అక్క నీ కోసం ఎదురు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను నీళ్ళు అడిగితేనే చిరాకు పడిపోయే మీ అక్క నా కోసం సింగపూర్ కాఫీ చేసి సీరియస్ గా ఎదురు చూస్తుందా? నా కాఫీలొద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళు. ఏంటి బావా, మా అక్క అంటే నీకు అంత నిర్లక్ష్యమా, అంత లోకువా? నువ్వు ఇప్పుడు రాకపోతే అక్క ఫీల్ అవుతుంది బావా, నీ మీద అలుగుతుంది. హే, నా మీద అలగడం ఏంటి? నువ్వు వస్తావా, నన్ను మోసుకెళ్ళమంటావా? అంత రిస్క్ ఎందుకులే, వస్తాను పద. సో స్వీట్ ఆఫ్ యూ బావా. అక్క అక్క పదక్క. ఎక్కడికే? కిచెన్ లోకి. ఎందుకు? కాఫీ చేసి ఇవ్వడానికక్క. రా అక్క. నువ్వు కాఫీ తాగవు కదే. కాఫీ నాకు కాదక్క, మరి బావకి. బావా? బావెవరే? అదే అర్జున్ బావకక్క. ఏంటి కొత్తగా వరుసలు కలుపుతున్నావు? కొత్తగా కలపడం ఏంటక్క, సుకన్య వదిన తమ్ముడు మనకు బావే కదా. సర్లే, అతని గురించి మనకెందుకు. నేను ఇప్పుడు రాలేను, వెళ్ళి చెప్పు. మరి బావకి కాఫీ ఎవరు పెట్టిస్తారక్క? ఏయ్, మీ అందరి కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? అయినా అతనికి నేను కాఫీ పెట్టివ్వడం ఏంటి? వదిన లేదా, అమ్మ లేదా, లేక పనివాళ్ళు లేరా? అందరిని వదిలిపెట్టి అతను నన్ను అడగడం ఏంటి? అదే నేను అడిగానక్క. మీ అక్క కాఫీ పెడితే అమృతంలా ఉంటుంది, ఆమె చేతి కాఫీ అలవాటు పడ్డాక ఇంకో కాఫీ తాగబుద్ధి కాదు, నా కోసం ఒక్క కప్పు కాఫీ పెట్టివ్వమని అడిగాడక్క. ఈ నాటకాలు నా దగ్గర సాగవని చెప్పు. అతనేమో కాఫీ, టీ, టిఫిన్లు అంటూ ప్రతి దానికి నన్ను పిలుస్తుంటాడు. ఆయన అక్కగారేమో ఎవరు? వదినా? అవును, వదినే.
నా తమ్ముడికి పనులు చేయడానికి నువ్వెవరు అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఈయన గారికి చేసి పెట్టేది కూడా కాకుండా మాటలు కూడా పడాలా? అందుకే నేను రాను. రాకపోతే అతను నీ దగ్గరికి వచ్చేలా ఉన్నాడక్క. నువ్వు చెప్పిన దాని ప్రకారం అది ఇంకా డేంజర్. నీ రూమ్ లోకి అతను రావడం సుకన్య వదిన చూసిందే అనుకో. వదిలే, నేనే వెళ్తాను. అతని తిక్కు కుదిర్చి ఈ అప్పర్నంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను. ఏంటండి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? చూడు, నేను కాఫీ పెద్దగా తాగను. కేవలం నువ్వు ఇస్తావన్న ఒకే ఒక రీజన్తో తాగడానికి వచ్చాను. సంతోషం. మొన్న నీకేం చెప్పాను? నీకేం కావాలన్నా మీ అక్కని అడగమని చెప్పానా? మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు?